హాయ్ హలో వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్ తోటి ఆవిడ పరిచయం చేయబోయే 2 పసందైన వంటలతోటి నేనైతే రెడీగా ఉన్నానండి. మరి అంతకంటే ముందు మీరు కేవలం ఈ ఎపిసోడ్ ని చూడటమే కాదు, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అని మీకు తెలుసు కదా. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే 8008054321 ఈ నంబర్కి వెంటనే కాల్ చేయండి. ఇక్కడికి వచ్చి మీకు తెలిసిన వంటల్ని ఈ షో ద్వారా మా ప్రేక్షకులందరికీ పరిచయం చేయండి. అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా గెలుచుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం కార్యక్రమం. థ్యాంక్ యూ రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. అంటే 2018 వరకు జాబ్ చేశాను. ఓకే, రిటైర్మెంట్ తీసుకుని. ఏం చేస్తూ ఉండేవాళ్ళు? అది ప్రైవేట్ సర్వీస్ అండి. టోటల్ 26 ఇయర్స్ చేశాను. ఓకే ఓకే. సో ఇప్పుడు ఖాళీగా. ఓకే, ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 అబ్బాయిలండి. ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయినాయి, అబ్రాడ్ లో ఉంటారు. ఓ సూపర్. నేను మా హస్బెండ్ ఉంటాం ఇక్కడ. ఓకే, సో కాలక్షేపం కోసం ఇట్లా వంటల ప్రోగ్రామ్ చూస్తానండి. చాలా ఇష్టం నాకు. ఓకే, రోజు ఏదో ఒకటి వెరైటీ చేస్తూ ఉంటా. నైస్. సో ఇది రారండోయ్ వంటలు చేద్దాంలో పార్టిసిపేట్ చేయాలని చాలా కోరిక. ఓకే, మరి ఈ రోజు ఈ షో ద్వారా మా ప్రేక్షకులందరికీ ఏం పరిచయం చేయబోతున్నారు? స్వీట్ చేస్తున్నానండి, గోధుమ పాల హల్వా. గోధుమ పాల హల్వా. Yes. ఓకే, వినడానికే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? తప్పకుండా. నానబెట్టిన గోధుమలు, గోధుమ పాలు, నెయ్యి, బెల్లము, యాలకుల పొడి, జీడిపప్పు, సారపప్పు. మరి గోధుమ పాల హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ఏం చేయాలంటారు? ముందుగా ఈ గోధుమలు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఓకే, సో మామూలుగా మనకి బయట దొరికే గోధుమలే? దొరికే గోధుమలే నానబెట్టాలి. 12 అవర్స్ నానాలి. ఓకే, తర్వాత ఈ 1 కప్పు గోధుమలకి 1/2 కప్పు వాటర్ పోసేసి మిక్సీ పట్టుకోవాలి. అది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక క్లాత్ లో పోసి దాన్ని గట్టిగా పిండితే ఇలా పాలు వస్తాయండి. ఓకే, సో నేను తీసుకొచ్చేసాను, డైరెక్ట్ చేసి తీసుకొచ్చేసాను. ఓకే, సో ముందుగా గోధుమల్ని ఒక రాత్రి అంతా అంటే ఒక 12 గంటల సేపు బాగా నానబెట్టుకొని మరుసటి రోజు ఒక 1 కప్ గోధుమలకి 1/2 కప్ పాలు వాటర్ వేసి బాగా అందులో నుంచి మిక్సీ పట్టిన తర్వాత పాలులాగా వచ్చేస్తుంది కాబట్టి దాన్ని వడగట్టి తీసేయాలండి. సో అది రెడీ చేసేసారనమాట. ఓకే, మరి ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా? తప్పకుండా. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటాం. చాలా ఈజీ అండి. ఓకే, సో ఇదేంటి అంటే జనరల్ గా చేసే స్వీట్ లాగా చేస్తూ ఉంటారా, లేకపోతే ఏమన్నా స్పెషల్ గా పండగలకి అట్లా ఏమన్నా ప్రత్యేకత ఉంటుందా దీనికి? ఈ స్వీట్ చిన్నప్పుడు మా అమ్మ చేసేవారండి. మాకు ఎప్పుడు రెగ్యులర్ గా ఉండేది, ఇది ఎక్కువ చేసేవారు. అయితే ఈ మధ్య కాలంలో పిల్లలు ఎవరు అంత ఇష్టపడటం లేదు, కానీ నేను మా పిల్లలకి చేసి పెట్టాను. వెరీ నైస్. ఫస్ట్ బెల్లం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ చాలా కొంచెమే పడతాయి. బెల్లం కరగడానికి ఒక చిటికెడు కొంచెం, అంటే ఇది ఉండ పక్కన రావాలి. బెల్లం కరగడానికి కాస్త టైం పడుతుంది కదా, ఈలోపు చెప్తుండండి. అంటే మీరు ప్రైవేట్ సెక్టర్లోనే జాబ్ చేశాను అని అన్నారు కదా? అవునండి, 26 ఇయర్స్ చేశారు. ఓకే, ఎట్లా ఉండేది మీకు? అంటే ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ జాబ్ చేయటము, మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకోవటం ఎట్లా ఉండేది? మా అత్తగారు ఉండేవారండి. సో ఆవిడ హెల్ప్ నాకు చాలా ఉండేది. చిన్నపిల్లలు 2. సో నేను ఇంట్లో కుకింగ్ అంతా మా అత్తగారే చేసేవారు. ఈవెన్ నాకు బాక్స్ కూడా పెట్టించేవారు. సో నాకు అసలు ఎప్పుడు ఆవిడ ఉన్నంత కాలం నాకు ఇబ్బంది అనిపించలేదండి. ఆవిడ 2010లో పోయారు. సో నాకు చాలా తర్వాత నాకు చాలా తెలిసింది ఇబ్బంది అనేది. సో ఇంకా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యాక నేను జాబ్ మానేస్తాను. 1 కప్పు పాలకి 1 కప్పు బెల్లం వేయాలండి కొలత. సో ఇది ఉండ పక్కన రావాలి. అది ఎలా తెలియాలంటే చెప్తాను, ఇది వచ్చాక అది కూడా.
ఓకే అంటే ఉండపాకం వచ్చిందని ఎలా తెలియాలి అంటే ఒక ప్లేట్లో వాటర్ పోసుకుని ఓకే ఇది వేసి అంటే దీని దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే మనం ఇంకా చేతులు పెట్టి చూడక్కర్లేదు వాటర్ లో. అంటే అది అసలు తెలిసిపోతుందండి, లేకపోతే చేత్తో అంటే అది బాల్ లాగా వచ్చేస్తుంది. ఓకే ఓకే పాకం రెడీ అయిపోయింది. దీంట్లో ఇలాచి పౌడర్, ఈ పాలు పోస్తూ కలపాలి. ఓకే. బాగా చిక్కగా వచ్చినాయి కదా గోధుమ చిక్కగా పాలు అంటే అంటే? పైన తేలుతాయండి నీళ్లు. ఓకే ఒక గంట సేపు అలా పెడితే తేలుతాయి. ఓకే ఆ తర్వాత ఆ నీళ్లు తీసేసేయాలి. ఆ పైన తేట తీసేయాలి. తీసేయాలి. ఈ లోపల ఒకసారి ఇంకొక ప్యాన్ పెట్టేసుకుని జీడిపప్పు వేయించుకుని ఓకే ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. ఓకే. కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. ఉమ్. జీడిపప్పు అండి. ఓకే స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది. ఉమ్. స్టవ్ ఆపేసుకో. ఇది కొంచెం చల్లారిన తర్వాత ముక్కలకు వచ్చేస్తుందండి, గట్టి పడుతుంది. ఓకే ఇది హల్వా అయిపోయిందండి. ఇది ఇలాగే హల్వా లాగా తినచ్చు, కొంచెం చల్లారిన తర్వాత ముక్కల్లాగా కూడా చేసుకుని తినచ్చు. ఓకే సో దీని మీద ఇప్పుడు గార్నిష్ అవుతుంది. ఓకే గోధుమ పాల హల్వా పూర్తి అయిపోయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. గోధుమ పాల హల్వా రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. గోధుమ పాల హల్వాకు కావాల్సిన పదార్థాలు: గోధుమలు, జీడిపప్పు, నెయ్యి, బెల్లం, యాలకుల పొడి, సారపలుకులు. గోధుమ పాల హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో బెల్లం, కొన్ని నీళ్లు పోసుకొని పాకంలా తయారు చేసుకోవాలి. తరువాత అందులో యాలకుల పొడి, గోధుమ పాలు పోస్తూ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసి మరికొంతసేపు బాగా కలుపుకొని స్టవ్ మీద ఉంచాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని దానిపైన సారపలుకులు, నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే గోధుమ పాల హల్వా రెడీ. గోధుమ పాల హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా బాగుందండి. అంటే గోధుమల టేస్ట్ అనేది మనకి చెప్తే గానీ తెలియదు అనమాట. సో ఎవరైనా కానీ ఇలా గోధుమ రవ్వ తోటి మనం చేసుకునే స్వీట్ వీటిని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా చక్కగా తినేస్తారండి. మంచి ఫ్లేవర్ వచ్చిందనమాట గోధుమ పాల వలన. అందులోనూ బెల్లం మనకి కరెక్ట్ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి టూ స్వీట్ గా కాకుండా అలానే టూ బ్లాండ్ గా కాకుండా పర్ఫెక్ట్ గా ఉంది. అలాగే నెయ్యిలో వేయించిన జీడిపప్పులు కానీ ఈ సార పలుకులు కానీ చక్కగా పంటి కింద నలుగుతూ చాలా చక్కటి టేస్ట్ అయితే వచ్చిందండి. ఓవరాల్ గా ఈ స్వీట్ అయితే సూపర్ గా ఉంది. పద్మావతి గారు చాలా బాగుందండి. మీరు చెప్పినట్టు చిటికలో అయిపోయింది అసలు రెసిపీ కదా. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. మరి దీని తర్వాత నెక్స్ట్ ఏ రెసిపీని చేయబోతున్నారు? సగ్గు బియ్యం కిచిడి అండి. సగ్గు బియ్యం కిచిడి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? సగ్గు బియ్యం, నూనె, వేయించిన పల్లీల పొడి, ఉప్పు, జీలకర్ర, పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర.
సగ్గుబియ్యం కిచిడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పద్మావతి గారు, ఏం చేయాలంటారు? మొదట స్టవ్ వెలిగించుకుని ఓకే, ఇందులో ఫస్ట్ ఆయిల్ పోసుకోండి. ఓకే. ఆయిల్ కొంచెం వేడైనాక జీలకర్ర వేసుకోవాలి. నూనె వేడి పడిందండి, కొంచెం జీలకర్ర ఎక్కువే పడుతుంది. ఓకే. ఈ ప్రాసెస్ ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది మామూలుగా నేను ఎప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను. అంటే ఇది యాక్చువల్గా ఉపవాసాలు ఉన్నప్పుడు చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే ఆనియన్ వేయరు, ఆనియన్ బదులు ఆలుగడ్డ ముక్కలు చేసుకుని వేసుకుంటారు. ఓకే. మామూలుగా టిఫిన్స్ లాగా నైట్ అలా డిన్నర్కి కూడా చేసుకుంటారు. ఓకే. యాక్చువల్గా ఇది మహారాష్ట్రలో ఎక్కువ చేసుకుంటారు, అవును. కన్నడ వాళ్ళు కూడా చేసుకుంటారు. నెక్స్ట్ పల్లీలు, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా. ఇందులో పచ్చిమిరపకాయల కారమే, ఇంకా వేరే కారం ఉండదు. ఓకే. సో అందుకని కొంచెం ఎక్కువ. సో ఇప్పుడు మరి రిటైర్ అయిపోయారు, ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఏంటండి మీ కాలక్షేపం? చక్కగా గుళ్ళకి వెళ్ళటం, పారాయణలు అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా, లేకపోతే? ప్రవచనాలు అవి చాలా ఇష్టం నాకు. ఓకే. తర్వాత ఈ ఈటీవీ అభిరుచి పెట్టుకుంటాను ఇప్పుడు. అందులో రారండో వంటలు చేద్దాం ప్రోగ్రాం మరీ ఇష్టం, చాలా ఇష్టం. ఓకే. గడ్డ పుస్తకాలు, బుక్స్ చదువుకుంటానండి. కొంచెం ఆధ్యాత్మికంగా స్తోత్రాలు అవన్నీ చేసుకోవడం. నెక్స్ట్ ఉల్లిపాయలు, ఇది వేగే లోపు బౌల్లోకి సగ్గుబియ్యం తీసుకుని ఓకే. దీంట్లో ఈ పల్లీల పౌడర్ వేసేసుకోవాలి. ఓకే. తీసుకుని దీన్ని బాగా కలుపుకోవాలండి. అంటే ఈ సగ్గుబియ్యానికి ఈ పల్లీల పౌడర్ బాగా పట్టాలి. ఓకే. దీంట్లో ఉన్న టేస్ట్ అసలు ఈ పల్లీల వల్ల, ఈ పొడి వల్ల వస్తుంది. అది కొంచెం దూరగా వేయించుకుని మిక్సీ చేసుకోవాలి. ఓకే. పల్లీలు. ఓకే. ఇందులో ఉప్పు కూడా ఇందులోనే కలిపేసుకుంటే కొంచెం కలుస్తుంది. సో అంటే టోటల్ గా ఈ రెసిపీకి సరిపడా ఉప్పు అంతా కూడా మీరు దీంతోనే వేసేస్తున్నారు? ఇందులోనే వేసేస్తాం. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీంట్లో కలిపేసుకోవాలి. దీన్ని ఒక మూత పెట్టి ఒక 2 minutes పెట్టాలండి. ఓకే. ఎక్కువసేపు ఉంచకూడదు. సో ముందుగా సగ్గుబియ్యాన్ని ఎంతసేపు మీరు నానబెట్టారు? 4 hours అండి. 4 hours. అది కూడా 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు నీళ్లు పోసేస్తే ఒక 4 hours తర్వాత చూస్తే ఒక్క చుక్క వాటర్ కూడా ఉండదు. ఓకే. మొత్తం పీల్ చేసుకుంటుంది. కరెక్ట్. అంటే కొన్ని రెసిపీస్ లో కొందరికి ఐడియా ఉండదు, వాటిని ఏంటంటే ఓవర్ నైట్ నానబెట్టాలంటే బోల్డ్ అని నీళ్లు పోసేసరికి పొద్దునంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది. అప్పుడు ఎక్కువ నీళ్లు పోస్తే ఏం చేయాలంటే దాన్ని తీసేసి ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు అంత అవసరం లేదండి. 1 కప్పుకి 1 కప్పు నీళ్లు పోసేస్తే కరెక్ట్ గా సరిపోతాయి. ఓకే. అండ్ టైం కూడా జస్ట్ 4 hours అంతే. 4 hours నానితే సరిపోతుంది.
కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత తీసుకోవాలండి. ఇది ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం ఆ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అవుతాయండి. ఇంకా అప్పుడు ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ సగ్గుబియ్యం నాని ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు పట్టదు. ఒకవేళ ఎక్కువసేపు అయితే మళ్ళీ అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఇది అయిపోయిందండి. ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు ఉంచాలి. అయిపోయింది, వచ్చేసాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర. సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. సగ్గుబియ్యం కిచిడికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, ఉల్లిపాయలు, నూనె, వేయించిన పల్లీల పొడి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర. సగ్గుబియ్యం కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి, వేయించిన పల్లీల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాన్ లో వేసి బాగా కలుపుకొని చివరకు అందులో కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం కిచిడి రెడీ. సగ్గుబియ్యం కిచిడికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. కరెక్ట్గా నానిన సగ్గుబియ్యం, అలాగే మనకి కరెక్ట్గా మోతాదులో కూడా ఉంది కాబట్టి, కరెక్ట్గా ఉడికించాం కూడా కాబట్టి దాన్ని చిదిమిపోకుండా ఎక్కడ కూడా చక్కగా పలుకులుగా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంది. అలాగే ముందుగానే సగ్గుబియ్యంలో మనం వేరుశనగ పప్పుల పొడిని బాగా కలుపుకున్నాం కాబట్టి చాలా చక్కగా టేస్ట్ అంతా కూడా బాగుందండి. ఉప్పు కూడా మనం ముందుగానే వేసుకున్నాం. అంటే ఈ మిశ్రమంలో వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంతవరకు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, లేదంటే కనుక కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు అండి. అంటే జనరల్గా ఏంటంటే ఆలుతో కూడా చేసే రెసిపీ, కానీ ఆలు లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ ఇది వ్రతాలు అప్పుడు, నోములు అలా చేసుకున్నప్పుడు ఉపవాసాలు ఉండాలి అని అనుకుంటే కనుక ఈ ఉల్లిపాయని తగ్గించేసి ఆలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో సింపుల్గా అయిపోయే రెసిపీ కాబట్టి, అలాగే ఇలాంటి పండుగ దినాల్లో ఉపవాసాలప్పుడు కూడా కావాలి అని అనుకుంటే కనుక ఇటువంటి ఈజీ రెసిపీని ఈజీగా ఇంట్లో చేసుకొని తినేసేయచ్చండి. మరి పద్మావతి గారు రెండు కూడా చాలా చక్కగా ఈజీగా అయిపోయే రెసిపీస్ని మాకు, మా ప్రేక్షకులందరికీ చాలా చక్కగా పరిచయం చేశారండి. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి రావడం? నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా. ఇంకా నాకు ఎప్పటి నుంచో రావాలనుకున్న కోరిక కూడా తీరింది. చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, మరి చక్కగా వంటలు చేద్దాం వరకు ధన్యవాదాలు. ఓకే, మరి చక్కగా ఈరోజు ఇక్కడికి వచ్చేసేసి మా ప్రేక్షకులకి మీకు తెలిసిన వంటల్ని పరిచయం చేసినందుకు మా కార్యక్రమం తరఫున మీకు వచ్చిన గిఫ్ట్. మరో ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్, దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.